మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుధవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి పంచామృత అభిషేకాలు, అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని సహస్ర దీపాలు వెలిగించి స్వామివారికి పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆలయంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆలయ పూజారి హరిరంజన్ శర్మ తెలిపారు. సనాతన వైదిక ధర్మంలో ఉన్నటువంటి దేవతామూర్తులు, వారిని మనం హరిహరులు అంటాము. ఈ హరిహరులకు అత్యంత ప్రియమైనటువంటి మాసము కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో సుమారు 500 సంవత్సరాల పురాతన వైభవ చరిత్ర కలిగినటువంటి మాసాయిపేట రుక్మిణి పాండురంగ విఠలేశ్వర క్షేత్రంలో ఒక 8 సంవత్సరాల కింద దేవాలయ పునర్నిర్మాణం జరిగినాక 12 సంవత్సరాల పుష్కరకాలమైనటువంటి సత్సందర్భంలో లక్ష దీపోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఆ లక్ష దీపోత్సవం నిర్వహించినటువంటి ఆ సంవత్సరం నుంచి అదే పరంపరలో ప్రతి సంవత్సరము కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు మాసాయిపేట విఠలేశ్వర క్షేత్రంలో దీపోత్సవం అనేటువంటిది ఆనవాయితీగా వస్తూ ఉన్నటువంటి విషయం. అయితే ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో ఇవాళ రోజున బుధవారం నాడు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు హరిహరులకు అత్యంత ప్రియమైనటువంటి మాసమైనటువంటి కార్తీక మాసంలో హరిహరులు కొలువై ఒకటే గర్భాలయంలో హరిహరులు కొలువైనటువంటి క్షేత్రంలో అటు విష్ణు స్వరూపంగా పాండురంగ విఠలేశ్వర స్వామి, హరస్వరూపంగా మరగదలింగేశ్వర స్వామి ఉన్నటువంటి ఈ క్షేత్రంలో అత్యంత వైభవ